రాబోయే ఎన్నికల్లో ఎవరు మీకు సీఎంగా కావాలి? చంద్రబాబు నాయుడు. దేనికి, ఎందుకు? ఆయన పథకాలు, ఆయన తాలూకా సిన్సియారిటీ, ఆయన పద్ధతి, ఆయన తన గుర్తింపు లేట్లేదా ఆయనే కావాలి. జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ జగన్మోహన్ సంక్షేమ పథకాలు తన కోసం తప్ప ప్రజల కోసం కాదు, తన వాళ్ళకి లబ్ధి కోసం తప్ప ఎవరికి సరిగా అందడం లేదు. ఓటు అయిపోతే మీకు ఓటు అయిపోతే ఈ పథకం మీకు రాదు అనే పదం అది ఉంది. మీకు ఓటు వేస్తే అన్నీ వస్తాయి. ఎలక్షన్ అంటే 4-5 రోజుల్లో ఎలక్షను, తర్వాత లా పార్టీ ఈ పార్టీ అనకూడదు, అందరూ సమానమే. అలా చూసినాడే గ్రామం బాగుపడుతుంది. అదే అలా పార్టీలో వాడికి పెన్షన్ తీసే అంటే అది పద్ధతి కాదు, అది విధానం కూడా కాదు. ఇంట్లో అటువంటి నష్టం జరిగింది, చాలా జరిగిన ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే వాడు కొంటే పూరం బుక్ కాదట, మేము కొంటే పూరం బుక్కట, వాడు కొంటే గ్రామ కంట కాదట, మేము కొంటే గ్రామ కంట అట. ఇదేంటండి నాయకులు తీరి? ఏదైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఇంతవరకు నాకు 64 సంవత్సరాల వయసులో ఎన్నో రాజకీయాలు చూశాను, ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. పక్కా దౌర్భాగ్యం, దుర్మార్గం పరిపాలనది. ఎన్నికలు ఎవరు మీకు సీఎం కావాలని కోరుకుంటాను? మాకైతే చంద్రబాబు నాయుడుని కావాలని కోరుకుంటాను. నేను ఎందుకంటే నేను 2 సంవత్సరాలు బట్టి తిరుగుతాను. నా భూముల్ని వేరే పేర్ల మీద ఎక్కించి 2 సంవత్సరాలు కలెక్టర్ దగ్గర తిరిగాను, ఆర్డీఓ దగ్గర తిరిగాను, ఎంఆర్ఓ దగ్గర తిరిగాను. ఎవరు తిరిగినా సరే మా సమస్య ఎవరికి కూడా పరిష్కరించలేదు. టోటల్గా మాది 3 ఎకరాలు కొలప్స్ చేశారు. ఎవరెవరి పేరు మీద, ఒకటి రాజుగారి పేరు మీద, ఎవరెవరి పేర్ల మీద ఎక్కించారు. మేము ఇంచుమించు కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ ఆఫీస్కి 2.5 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం. కానీ ఊళ్ళో పెద్ద మనుషులు, వైసీపీ నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మా భూములు ఎవరెవరి పేరు మీద రాయించి మమ్మల్ని విపరీతమైన బాధలు పెడతారు తప్ప 2 సంవత్సరాలు బట్టి కనీసం మాకు న్యాయం అయితే జరగలేదు. ఇది 2 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాయి. ఒక కలెక్టర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్డీఓ కానీ ఎవడో కూడా సవ్యంగా పనిచేయలేదు. ఒక సెక్రటరీ ఎవడో ఊర్లో పంచాయతీ ఎవడో కూడా సరిగ్గా పనిచేయట్లేదు. మా భూమిలోని ఆల్రెడీ వచ్చేసి 3 అడవులు వచ్చేసి కూడా పునాది కూడా కట్టేశారు. దౌర్జన్యంగా మా ఆడవాళ్ళ మీద తొంతమని కూడా చేశారు. ఇంట్లో మా అమ్మగారి మీద, మా ఆవిడ మీద, నా మీద, మా వదిన గారి మీద, మా అన్నయ్య మీద, అందరి మీద కూడా కొట్టడానికి కూడా వచ్చారు. చంద్రబాబు వస్తేనే న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఈసారి మాత్రం విపరీతమైన మొత్తం జొన్న వస్తువులుగా టోటల్గా చాలామంది భూములు అయితే ఎవడెవడి పేర్ల మీద మార్చేశారు. నేను 2 సంవత్సరాలు బట్టి తిరుగుతాను, ఒకరోజు కాదు. కలెక్టర్ దగ్గర కానీ ఎవడో కూడా పనిచేయలేదు. ఆ జేసీ అయితే ఎందుకున్నాడో తెలియదు. ఆయన అసలు జేసీ దగ్గర నేను చాలా గట్టిగా బల్లగుద్ది మరి అడిగాను, ఎలాగ మార్చారు నాకు ప్రూఫ్లు చూపించండి అని అడిగితే వల్ల కొంటాడు ఆ జేసీ. కనీసం స్పందించాడు ఆ జేసీ. మరి ఇంకెవరు న్యాయం చేస్తారు మాకు? అధికారులే న్యాయం చేయాలి. అధికారులు అమ్ముడిపోతే మేము ఇంకెవరు చెప్పుకుంటాం మా బాధలు? అదండి 2 సంవత్సరాలు బట్టి, 2.5 సంవత్సరాలు బట్టి నరకయాతన అనుభవిస్తున్నాం మేమైతే. 1 కాదు 2 కాదు, టోటల్గా ఏదైతే మా తాతగారు సంపాదించిన ఆస్తి ఉందో మొత్తం టోటల్గా అన్ని కొలప్ట్ చేస్తారు. ఎవడెవడి పేరు మీద మార్చి దింగారు. వీళ్ళు ఇక్కడి నుంచి ఫోన్లు చేసి అది చేయకండి. దీనిలో ఒక జడ్పీటీసీ, ఒక కార్పొరేటర్, విజయనగరం కార్పొరేటరు, ఒక సెక్రటరీ, వీళ్ళు ముగ్గురు కలిపి ఈ భూ స్కాములు చేస్తారండి. ఎన్నికలు ఎవరు మీకు సీఎంగా కావాలనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు అయితే బెటర్ మాలాంటి నిరుద్యోగ యువతకి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అయితే జగన్ అయితే క్రియేట్ చేశాడు, కానీ అందులో పూర్తిగా అనేది నాలాంటి ఎడ్యుకేటెడ్ కాకపోయినా మా మీద బాగా బెటర్గా ఉండే వాళ్ళకి అవకాశాలు లేవు. ఏదో క్వాలిఫికేషన్ మీద, వాళ్ళ రిజర్వేషన్ మీద త్వరగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది తప్ప. కానీ ఇప్పటికీ 60% వరకు సచివాలయంలో ఎంప్లాయీస్ ఉన్నారంటే హాఫ్ నాలెడ్జ్గలతో ఉన్నారు. వాళ్ళకి ఏ పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా వాళ్ళకి తెలియలేదు అసలు. అది ఒక మాత్రం డిఫికల్ట్. ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేశారు, కానీ అది ఎందుకు వేస్ట్. అర్హులకి ఇవ్వలేదు. దాని సిస్టమ్ కూడా సరిగ్గా లేదు. తక్కువ టైంలో ఏదో హామీ ఇచ్చిందని చెప్పి ఇది ఇది చేస్తారు తప్ప, కానీ అందులో అసలు స్పష్టంగా అనేది లేదు. దానివల్ల వాళ్ళంటి యువత నష్టపోయారు. తక్కువ కేటగిరీ ఉన్న వాళ్ళు త్వరగా సెలెక్ట్ అయిపోయారు, వాళ్ళ జీవితాల్లో సెట్ అయిపోయారు. అంతే. తర్వాత నేను ఎంప్లాయ్మెంట్ ఊసే లేదు అసలు జగన్ ప్రభుత్వం. జనం ఇప్పుడు జగన్ అనేది సంక్షేమ పథకాలు ఏదో చెప్పారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కానీ మా బాబు సూర్టీలో 6 సూర్టీకి ఇస్తున్నారు. అది చాలా మంచి పథకాలు. అన్నదాత ఒకటి, మహాశక్తి ఒకటి, పూర్తి రిచ్ ఒకటి, యువగలం ఒకటి, సంథింగ్ ఏది ఉంది. ఇవి దాని మీద చూసుకుంటే 50% చాలా బెటరు. ఈసారి ఈ ప్రభుత్వంలో మాలాంటి నిరుద్యోగికి పూర్తిగా అవకాశాలు లభిస్తేనే ఆశాభంగంతో ఈసారి నారా చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలని ఆశతో ఉన్నా. తన కోసం ఎంతైనా కష్టపడడానికి కూడా సిద్ధంగా ఉన్నా. వచ్చే ఎన్నికలు ఎవరు సీఎంగా ఉండాలనుకుంటున్నారు? జగన్, చంద్రబాబు నాయుడు. దేనికి? డెవలప్మెంట్ అంటే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలి,
నెక్స్ట్ మన కాలు మీద మనం నించొని పిల్లలకి చూపించాలి ఇలా నించొని అనేసి. మన ఆస్తి అవగొట్టేసి మన పిల్లలు దాచుకునేది కూడా అవగొట్టేస్తే డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ కాదు. ఆ డెవలప్మెంట్ అంటే మనం పరిశ్రమలు తీసుకురావాలి, సంపద సృష్టించాలి, అప్పుడు మనం ఖర్చు పెట్టాలి. సంపద సృష్టించలేనిది ఖర్చు పెట్టే ఇది లేదు మనకి. ఇంటి పెద్దగా ఎలా ఉండాలంటే మన నాన్న మనం సంపాదించాలా, మనం కొద్దిగా ఖర్చు పెట్టి కొద్దిగా దాచుకోవాలి మన పిల్లలు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకే డబ్బులు పంచుతారని చెప్తున్నారు కదా. ప్రజలకు మనకే పంచుతున్నారు, మనదే కదా అది. ట్యాక్సుల రూపంలో వచ్చేది అప్పు చేసి, అప్పుడు తక్కువ అప్పు ఉండేది మనిషికి ఒక 10,000 20,000 ఉంటే ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు మనిషి మీద ఉంటుంది. డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఉంటే ఎందుకు ఇన్ని సంస్థలన్నీ మూసిపోతాయి? సంస్థలన్నీ ఎందుకు మూసిపోతాయి? కరెంట్ బిల్లు నెలకి 2 నెలలు కలిపి 300 వచ్చేది, ఇప్పుడు నెలకి 1000 రూపాయలు వస్తుంది. అది ఎంత అది డెవలప్మెంట్ ఇది? మన డబ్బులు మన ఇంటికి అమ్మాలకి అమ్మఒడి, అదే పిల్లలకి అమ్మఒడి ఇస్తుండ్రు. అదే 45 సంవత్సరాలకి ఎంత 18,000 ఎంత ఇస్తుండ్రు. అప్పుడు అదే అలవాటు ఉన్న వాళ్ళు మనిషి 3 అంశాలు ఎంత 100 రూపాయలకి వచ్చేది, అదే ఇప్పుడు 250 300 అయింది. మంది ఏకంగా తీసేసినా పర్లేదు. తీసి ఎలక్షన్కి వెళ్తాం అన్నారు కదా, తీసి వెళ్తారో తీకంటే వెళ్తారో చూడాలి. నెక్స్ట్ ఎలక్షన్ మాకు చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇక్కడ ప్రభుత్వం బాగోలేదు, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం బాగోలేదు. హౌసింగ్ కానీ స్కీమ్లు కానీ ఏ విధంగానే సరే నేను పేదవాడిని, రాజుల దగ్గర కాకపోతే ఎవరి దగ్గరైనా నేను డ్రైవర్ని పని చేసుకుంటున్నాను. నా చెల్లికి నా ఇంట్లో ఉన్నదంటే, నా ఆడపిల్ల నా ఇంట్లో ఉన్నదంటే అది గ్రహించండి. ఏంటి ఇచ్చిన ఇల్లు కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడే ప్రజెంట్ ఇదే కాదండి, ఇందిరామ కాలనీ అక్కడ ఉందా, ఆ కాలనీలు కూడా ఏంటి అప్పుడే అవ్వలేదు. నేను అప్పుడు వాళ్ళ దగ్గర పనిచేశాను. నా జీవితం కూడా వాళ్ళ వల్ల పోయింది. ఈ ప్రభుత్వం వల్ల, ఈ ఊళ్ళో వల్ల ఏది కూడా ఏది పేదలకు కానీ ఏది లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇదే తప్ప దేనికి ఇది చేయలేదు. అది ఇప్పుడు ప్రజెంట్ మా ప్రభుత్వం రావాలి, మారాలా, మానవటంలో బతకాలా. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావాలనుకుంటారు, చంద్రబాబు సీఎం కావాలనుకుంటారు? చంద్రబాబు సీఎం కావాలనుకుంటున్నాను. ఎందుకు? చంద్రబాబు యజనుడి నాయకుడు, అందువల్ల చంద్రబాబు కావాలను. రాబోయే తరాలకు భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు కావాలి. అంటే ఆయన వల్ల మీకు ఎంతమంది బెనిఫిట్ ఏమైనా? బెనిఫిట్ అంటే రాష్ట్రం బాగుంటుందండి, అన్ని వర్గాలకి న్యాయం చేయగలుగుతాడు చంద్రబాబు అయితే. అది మరి జగన్ వల్ల మీకు ఏం నష్టం? చాలా నష్టం అండి. ఎవరు అమ్మఒడి సొమ్ము అండి ఆ డబ్బులు. భూమి మీద 1 వీల్ మీద పాస్బుక్ల మీద ఆడి ఫోటో ఉంటుంది. చాలా తప్పుగా వెళ్తాండి అతను, చాలా తప్పుగా వెళ్తాను. రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాను పూర్తిగా. సంక్షేమ పథకాలు అమ్మఒడి, రైతు భరోసా అంటే కొంతమందికి వస్తున్నా, కొంతమంది రావట్లేదు. అది అందులో కూడా అవతాకులు ఉన్నాయి. వాళ్ళు నచ్చిన వాళ్ళకే, వాళ్ళు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకే ఇస్తున్నారు. అది కూడా చెయ్యూత ఉంది కదా, ఇప్పుడు చెయ్యూత కూడా ఉంది. వాళ్ళు నచ్చిన వాళ్ళకి 45 సంవత్సరాలు పూర్తయిన కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి అవ్వట్లేదు. అంటే టీడీపీ వాళ్ళు అనుకో, వాళ్ళకి నిండిన 45 సంవత్సరాలు నిండినా కూడా మీకు ఏజ్ సరిపోవట్లేదని అంటున్నారు. అదొకటి కూడా వెనకబెట్టి ఇచ్చేస్తున్నారు. అదొకటి. ఇంకా మీ ఊళ్ళో అభివృద్ధి ఏం జరిగిందా? అభివృద్ధి అంటే ఏం జరిగిందన్న, రోడ్లు లేవు, ఏం లేదు. ఏం చేశారు చెప్పమని, నేను చూపించమని. అభివృద్ధి అంటే ఊర్లో ఎందుకు చంద్రబాబు సీఎం కావాలి అంటే, చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న ఒక సిమెంట్ రోడ్ అయినా, ఒక వాటర్ ట్యాంక్ అయినా, శ్మశాన వాటికి కానీ టీడీపీ గవర్నమెంట్లో జరిగింది, అభివృద్ధి జరిగింది.